సార్ ఈరోజు మీరు ప్రధానంగా రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని ఎందుకు కలవడానికి వచ్చింది? మీ సమస్య ఏంటి అసలు? అంటే చాలా సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రైమరీ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల పట్ల నిర్లక్ష్య ధోరణి కనిపిస్తుంది. పాఠశాలలు కూడా నిర్లక్ష్యంగా నిర్వహించబడడం జరుగుతుంది. ప్రతి పాఠశాలలో కూడా ఒకళ్ళిద్దరు ఉపాధ్యాయులతో మాత్రమే బోధించడం వల్ల నాణ్యత తగ్గిపోతుంది. దాని కొరకు మేము ఏం చేసినామంటే గత ప్రభుత్వ హయాంలో 10,000 ప్రమోషన్ పోస్టులను ఒకటి ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. దాన్ని ఆమోదిస్తూ శాసనసభలో కూడా ఆమోదం జరిగింది. కానీ ఆ 10,000 ప్రమోషన్ పోస్టులను వాళ్ళు నియామకం చేయలేదు. ఒకవేళ చేసినట్టయితే ఈ జీటీ ఉపాధ్యాయులకు ప్రమోషన్లు వచ్చేటి. ఎందుకంటే 29 సంవత్సరాల సీనియారిటీ కలిగి ఉండి కూడా ఒక్క ప్రమోషన్ కూడా లేకపోవడం అనేది అది అతి దారుణమైంది. అసలు ప్రపంచంలోనే ఇలాంటి పరిస్థితి ఇక్కడ లేదు. అందుకొరకు ఏమంటున్నామంటే అందరికీ ప్రమోషన్లు కల్పించే విధంగా, అంటే ప్రతి ప్రైమరీ పాఠశాలలో ఒక హెడ్ మాస్టర్ పోస్ట్ పెట్టే విధంగా ఏర్పాటు చేయాలని ఒకటి కోరుతున్నాం. ఇంకోటి, ఈ మధ్య కాలంలో పండిత్ ప్రమోషన్ పోస్టులు అనేది అది వివాదంగా మారిపోయింది. కోర్టులలో వివాదం జరుగుతుంది. ఆ కోర్టులో ఎప్పుడు కూడా ఒక ఉపాధ్యాయునికి ఏ అర్హత కలిగి ఉంటుందో ఆ అర్హతను బట్టి ప్రమోషన్ ఇవ్వాలి. కానీ వాళ్ళు పండితులు ఏమంటున్నారంటే మాకు మాత్రమే ఇవ్వాలి, తెలుగు పండితులు కానీ హిందీ పండితులు కానీ పండితులకు మాత్రమే ఇవ్వాలి, ఎడ్జిటీలకు ఇవ్వడానికి వీలు లేదంటుండ్రు. కానీ ఎడ్జిటీలు ఇంగ్లీష్ చేసినప్పుడు ఇంగ్లీషు, తెలుగు చేసినప్పుడు తెలుగు, ఇతర సబ్జెక్టులు చేసినప్పుడు ఇతర సబ్జెక్టులో కూడా ప్రమోషన్ కల్పించాలి. అది న్యాయం. అది ఆ రకంగా న్యాయాన్ని కాకుండా హైకోర్టులో కూడా గత నవీన్ రావు జడ్జి గారు ఉన్నప్పుడు దాన్ని ఆమోదించారు. అది కరెక్ట్, ఈ రకంగానే ఇవ్వాలని ఆమోదించారు. కానీ దాన్ని పాటించకుండా ఇవాళ దొడ్డిదారున్న తెలుగు పండితులకు మాత్రమే ప్రమోషన్లు, వ్యక్తులకు మాత్రమే ప్రమోషన్లు, వ్యక్తులకు ప్రమోషన్లు అనేది ఎక్కడ ఉండదు. అది ఆ రకంగా ఒక ఇబ్బందికరమైన పరిణామం వల్ల ఉపాధ్యాయులందరూ మనస్తాపంతో ఉన్నారు. న్యాయంగా మేము అనేది ఏంటంటే మాకు అన్యాయంగా అవసరం లేదు, న్యాయంగా మాకు రావాల్సిన ప్రమోషన్లను మాకు ఇప్పించండి. ఒకటి, ప్రైమరీ హెడ్ మాస్టర్ పోస్టులు ఇప్పించినట్టయితే చాలామందికి ఒక ప్రమోషన్లు వస్తుంది అనేది ఒకటి, తెలుగు పండితులుగా ఉన్న వాళ్ళకు ఒకటి. అట్లాగే క్లాసులలో నాణ్యమైన విద్య గురించి చాలాసార్లు మాట్లాడుకుంటున్నాం. కానీ 5 తరగతులలో 18 సబ్జెక్టులు ఉన్నాయి. అంతకుముందు 24 సబ్జెక్టులు ఉండే, దాన్ని 18 సబ్జెక్టులు కుదించారు. ఆ 18 సబ్జెక్టులను ఒక ఉపాధ్యాయుడు కానీ ఇద్దరు ఉపాధ్యాయులు కానీ ఏ రకంగా నాణ్యమైన విద్య అందించగలుగుతారు? అందుకొరకు ప్రతి క్లాసుకు కూడా ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. ఆ రకంగా ఉన్నప్పుడే నాణ్యమైన విద్య అందించబడుతుంది. రేవంత్ రెడ్డి గారు విద్య పట్ల ప్రధాన భూమిక తీసుకుంటా అన్నారు. అందుకొరకు వారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము వీళ్ళందరినీ కూడా సంపూర్ణంగా వారికి ప్రమోషన్లు కల్పించేటట్టు, న్యాయమైన ప్రమోషన్లు కలిగేటట్టు చూస్తూ అందరికీ న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. ఇప్పుడు ఈ జీవో ఎప్పుడు తీసుకురావడం జరిగింది? ప్రధానంగా ఈరోజు మీరు రేవంత్ ఇంటి దగ్గర రావడానికి కారణం ఏంటిది? ఈ జీవో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు ఎమ్మెల్సీల అధిక జోక్యంతో మరి ఇక్కడ ఉన్నటువంటి అధిక సంఖ్యాకులైనటువంటి ఎడ్జిటి ఉపాధ్యాయులను బలి చేయడానికి తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఇది. అసంబద్ధమైన నిర్ణయాలు తీసుకుంటూ మరి ఉపాధ్యాయ వ్యవస్థలో అధికులమైనటువంటి మా ఎడ్జిటి ఉపాధ్యాయులను ఇది నాశనం చేసేటువంటి ఒక జీవో. మరి ఈ జీవోను తక్షణమే పక్కకు పెట్టి పాతది ఏదైతే ఉందో సీనియర్ కామన్ సీనియారిటీ ప్రకారం ఏ విధంగానైతే తీసుకున్నారో గత వరకు 11-12 జీవో ప్రకారము మాకు ఉమ్మడి కామన్ అంటే సర్వీసు దాంట్లో ఉన్నటువంటి అర్హతలు కలిగినటువంటి ఎడ్జిటీలందరికీ కూడా ప్రమోషన్లో అవకాశం కల్పించాలని చెప్పేసి 60,000 మంది ఎడ్జిటి ఉపాధ్యాయులము రాష్ట్ర విద్యా వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి ప్రాథమిక విద్యా వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులం ఉన్నాము. ఈ ఉపాధ్యాయులంతా కూడా ఎమ్మెల్సీ ఓటు హక్కు లేకపోవడం వల్ల కొందరి స్వార్థం కోసం ఓటు హక్కు ఉన్నటువంటి వాళ్ళ కోసము ఒక 6,000 మంది ఉపాధ్యాయుల కోసము వారి యొక్క మేలును కోరి మరి మా వ్యవస్థను నష్టం చేసే విధంగా ఈ ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు వ్యవహరిస్తూ ఉన్నారు. వారి యొక్క వైఖరిని నిరసిస్తూ మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి మా యొక్క సమస్యను వివరించడానికి మేము రావడం జరిగింది. ఎమ్మెల్సీలు అనేటువంటి వాళ్ళు ఉపాధ్యాయులకు వచ్చినటువంటి సమస్యలను తీర్చడానికి ఉండాలి, ఉపాధ్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి నష్టాలను పూడ్చడానికి ఉండాలి. కానీ వారు కూడా రాజకీయ వ్యవస్థలో పనిచేస్తున్నట్టు కొందరు ఆ విధంగానే వీళ్ళు కూడా ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు రాజకీయ వ్యవస్థను ఈ ఉపాధ్యాయ వ్యవస్థలోకి తీసుకొస్తూ వారు కూడా ఓటు హక్కు రాజకీయాలను చేస్తూ ఉన్నారు. మాకు ఇక్కడ 60,000 మంది ఉపాధ్యాయులకు ఎడ్జిటీలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటు హక్కు అనేటువంటిది లేకపోవడం అనేటువంటిది మాకు బాధాకరమైనటువంటి విషయం. ఈ ఓటు హక్కు లేకపోవడం వల్లనే మేము ఈ విధంగా నష్టాన్ని
అనగదొక్కబడతా ఉన్నాము. మరి ఇటువంటి విషయాన్ని మరి గౌరవ పెద్దలు ముఖ్యమంత్రి గారు మా యొక్క విన్నపాన్ని వింటారని చెప్పేసి డైరెక్ట్గా మేము ఎవరిని సంప్రదించకుండా ముఖ్యమంత్రి గారి దగ్గరికి రావడం జరిగింది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మా సమస్యను మీరు సాధారణంగా విని మాకు సమస్యలను పరిష్కరిస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. ఈరోజు మీరు ఇక్కడికి రావడానికి ముఖ్యమైనటువంటి కారణం మీకు అసలు అపాయింట్మెంట్ ఉందా లేదా, ఒకవేళ కనుక ఉంటే మీ యొక్క విన్నపాలు ఏ విధంగా ఉండబోతా ఉన్నాయి? ఇప్పుడు గత చాలా సంవత్సరాలుగా 11-12 జీవో ప్రకారంగా ఎస్జిటి ఉపాధ్యాయులకు తెలుగు లోపల గ్రేడ్ 2 పండితులుగా అవకాశం ఉన్నటువంటిది. ఇప్పుడు దొడ్డిదారిన ఈ విధంగా పండితులు ఎవరైతే ఉన్నారో జూనియర్ పండితులు వాళ్ళు ఏం చేశారంటే దొడ్డిదారిన ఎమ్మెల్సీ ఓటకు ఉన్నందువల్ల మమ్మల్ని పక్కకు పెట్టేసి ఎమ్మెల్సీతోన మంతనాలు జరిపి మాకు అన్యాయం చేసి ఈరోజు కొత్త జీవోలు తీసుకొచ్చి వాళ్ళు మాత్రమే ప్రమోషన్ పొందే విధంగా చేస్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి ఆ జీవోను తప్పించి ఇప్పుడు కొత్త జీవోలు తీసుకొచ్చి మాకు నష్టం చేస్తున్నారు. ఈరోజు ఇంగ్లీష్ ఎంఏ చేసినటువంటి ఉపాధ్యాయుడు స్వేచ్ఛగా ఇంగ్లీషు హై స్కూల్ లోపల గ్రేడ్ 1 ఉపాధ్యాయునిగా వెళ్ళిపోతున్నారు, కానీ స్కూల్ అసిస్టెంట్గా వెళ్ళిపోతున్నాడు. కానీ మాతృభాష తెలుగు కలిగి ఉన్నటువంటి ఉపాధ్యాయుడు ఈరోజు తెలుగు ఎంఏ చేసి బీఈడీ లోపల తెలుగు మెథడాలజీ కలిగినటువంటి ఉపాధ్యాయుడు ప్రమోషన్ పొందలేకపోతున్నాడు. దీనికి కారణం ఏంటి? మరి ఇలాంటి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మరి మేము గౌరవ రేవంత్ రెడ్డి గారు అయినటువంటి ముఖ్యమంత్రి గారికి విన్నపించడానికి వచ్చినాం సార్. మరి ఈరోజు ప్రాథమిక పాఠశాలలో చాలా రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. హై స్కూల్ లోపల ఏ విధమైనటువంటి హెడ్ మాస్టర్ పోస్ట్ ఉండదో ప్రాథమిక పాఠశాల లోపల కూడా ఒక హెడ్ మాస్టర్ పోస్ట్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. గత ప్రభుత్వాలు తీర్మానం చేయడం జరిగింది. అసెంబ్లీ లోపల తీర్మానం చేసి 10,000 హెడ్ మాస్టర్ పోస్టులను ఏర్పాటు చేయబడింది. మరి వాటిని కూడా ఇప్పుడే మంజూరు చేసి ఆ హెడ్ మాస్టర్ పోస్టులను ఫిలప్ చేయాల్సిందిగా కోరుచున్నాం సార్. గతంలో తీసుకొచ్చినటువంటి జీవో మీకు ఆల్మోస్ట్ మీరు అందరూ కూడా ఉపాధ్యాయులుగా పనిచేస్తూ ఉన్నారు, మీకు తెలిసినటువంటి కార్యక్రమం. మరి అప్పుడు ఎందుకు రోడ్ల మీదకి ఎక్కి మరి మీరు ఆ సంబంధించిన వినతులు ఇవ్వలేదు? ఇప్పుడే ఎందుకు రావాల్సి వచ్చింది? గమ్మత్ ఏంటంటే సార్, ఇదే క్వాలిఫికేషన్ తోటి ఇప్పుడు ఎస్ఏ తెలుగు, ఎస్ఏ హిందీకి సంబంధించి ఇవల్ల నోటిఫికేషన్ మన గవర్నమెంట్ ఇచ్చినటువంటి 2024 డిఎస్సి నోటిఫికేషను ఇంకొక 4 రోజులలో ముగియబోతుంది. అదే క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వ్యక్తులు ఇవాళ డిఎస్సి రాసి స్కూల్ అసిస్టెంట్ తెలుగు, స్కూల్ అసిస్టెంట్ హిందీ పొందబోతున్నారు. అదే క్వాలిఫికేషన్ తోటి 8-9 సంవత్సరాలు డిగ్రీలో కన్సర్న్ సబ్జెక్ట్లో లిటరేచర్ చేసి, తర్వాత మెథడాలజీలో బీఎడ్లో చేసి, తర్వాత పీజీలో లిటరేచర్ చేసినటువంటి వాళ్ళు మీరు అర్హత లేదు అని చెప్పేసి పక్కన పెట్టడం జరిగింది. దీని అన్నిటికీ ముఖ్యమైన కారణం ఏంటంటే, మాకు జరిగినటువంటి అన్యాయం ఏంటంటే గత ప్రభుత్వంలో ప్రపంచ తెలుగు మహాసభల పేరుతోటి మాకు ఉరేయడం జరిగింది. అప్పుడున్నటువంటి హెచ్ఓడిగా ఉన్నటువంటి ప్రభుత్వానికి హెచ్ఓడిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో పండిట్ హోదాలో ఉండి, ఇవాళ ఎమ్మెల్సీ గారు స్వయాన ఆయన పండిట్గా ఉండి మా పండిట్లకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఇవాళ రాష్ట్రంలో ప్రాథమిక విద్యారంగాన్ని మరి బలోపేతం చేస్తున్నటువంటి ఎస్జిటి ఉపాధ్యాయుల మెడలపై కత్తి పెట్టి ఇవాళ మమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరిగింది. అది 11-12 తర్వాత కోర్టుకు వెళ్తే 11-12 జీవోలను మరి అనుసరించాల్సిందిగా కోర్టు కూడా ఇవ్వటం అనేటువంటి జరిగింది. ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు ఆ రోజు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి జీవోను మళ్ళీ ఎట్లయినా చేసి ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో కంకణబద్దులై ఇవాళ నడుస్తూ ఉన్నారు. మేము ఈ విద్యారంగం మీద ప్రేమ ఉన్నటువంటి మరి గౌరవనీయులు ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన దృష్టికి మేము తీసుకుపోతుంది ఏంటంటే, ఇది ఎక్కడ అన్యాయం? 25 సంవత్సరాలు 30 సంవత్సరాల సర్వీస్ తోటి మేము ఉన్నాం. 30 అదే క్వాలిఫికేషన్ తోటి ఉన్నాడు, డిఎస్సి రాసి వల్ల కొత్త ఉపాధ్యాయునిగా నియామకం కావచ్చు. అదే క్వాలిఫికేషన్ తోటి ఉన్నటువంటి ఒక ఎస్జిటి పదోన్నతి పొందకపోవడం అంటే ఈ రాష్ట్రంలో ఎంత సిగ్గుచేటు. ఇంకొకటి ఏంటంటే, పోరాడి తెచ్చుకున్నటువంటి తెలుగు రాష్ట్రం తెలంగాణ, పక్క రాష్ట్రంలో ఒక రకమైన పద్ధతి, ఈ రాష్ట్రంలో ఒక రకమైన పద్ధతి. ఇది అధికారులు గౌరవ ముఖ్యమంత్రి గారిని తప్పుదోవ పట్టిస్తున్నారు, ఎమ్మెల్సీలు తప్పుదోవ పట్టిస్తున్నారు. తద్వారా ఇవాళ 65,000 మంది ఉపాధ్యాయులకు ఫీడర్ కేటగిరీలో ఉన్నటువంటి ఎస్జిటీలను మొత్తం తీసేసి ఇవాళ మమ్మల్ని అంధకారంలోకి నెట్టేయడం జరిగింది. ఇవాళ మమ్మల్ని మానసిక క్షోభకు గురి చేయడం జరుగుతుంది. మరి ఒకవేళ ఈ సర్టిఫికెట్లు పనిచేయమి అని చెప్పేసి వాళ్ళ ఉత్తర్వులు ఇవ్వండి, మా చెత్త కుప్పలన్నీ ఇస్తాం. 8-9 సంవత్సరాలు చదువుకున్నటువంటి మా చదువు మేము రాష్ట్రంలో విద్యార్థులకు లక్షలాది మంది విద్యార్థులకు చదువు చెప్తున్నాం.
వాళ్ళకి మోటివేషన్ చేస్తున్నాం, అయ్యా చదువుకుంటే మీరు గొప్ప వాళ్ళు అవుతారు అని చెప్పేసి. ఇవాళ మేము 10 సంవత్సరాలు చదువుకున్నటువంటి మా చదువును కూడా ఇవాళ పెంట కుప్పలో వేసే విధంగా ఇవాళ ఈ అధికారులు వ్యవహరించడం అనేది శోచనీయం. గౌరవనీయులు మరి ముఖ్యమంత్రి గారు తక్షణమే జోక్యం చేసుకొని మాకు కామన్ సీనియారిటీ ప్రకారము పదోన్నతులు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మేడం, మీరు ఎక్కడి నుంచి రావడం జరిగింది? మీ ఏంటి ప్రధానమైనటువంటి సమస్య ఏంటి? ఇలా రేవంత్ రెడ్డి గారికి ఏమని విన్నవించబోతా ఉన్నారు? పునపర్తి సార్ మాది. మాకు కూడా పిఎస్హెచ్ఎంలు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. కనీసం ఒకరు ఇద్దరు ఉన్న ఉపాధ్యాయులం కూడా ఒకరు హెచ్ఎంగా కాకుండా అందరము కలిసికట్టుగా చేసుకుంటున్నాము. ఒకరు సీనియర్ ఉంటే మాకు బాగుంటుంది అని పిఎస్హెచ్ఎంల కోసమని మేము ఇంత దూరం వచ్చాము. ఇక్కడికి రేవంత్ రెడ్డిని కలవడానికని వచ్చాము. మా సమస్యలను తీర్చడానికి మరియు తెలుగు పండితులుగా ఎంఏ తెలుగు చేసుకున్న వాళ్ళకి చాలా అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు సీనియారిటీ ఇస్తున్నారు, జూనియర్ పండిట్లను సీనియర్ పండిట్లుగా చేస్తున్నారు, కానీ మా ఎడ్జిటీలను పట్టించుకుంటలేరు అని మా సమస్య సార్. ఇక్కడ ఈ జీవో పట్ల ఏమని చెప్పగలుగుతారు మీరు? ఈ జీవోను పూర్తిగా రద్దు చేయాలని చెప్పేసి అనుకుంటా ఉన్నారా? ఏమని డిమాండ్ చేస్తూ ఉన్నారు? అవును సార్, ఈ జీవో అయితే పూర్తిగా ఈ మన ఉపాధ్యాయులకు అందరికీ కూడా వ్యతిరేకమైనటువంటిది. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి ఇది గతంలో మనకి ఇచ్చినటువంటి జీవో మనకి ఏదైతే ఉందో ఆ జీవో ఇంతకుముందు గతంలో మనకి ఏదైతే ఉందో అది ఇంతకుముందు తెలుగు పండితులను అప్గ్రేడ్ మన ఎడ్జిటీలుగా ఉండేవాళ్ళు. కానీ ఈరోజు ఇట్లాంటి జీవోలు తీసుకొచ్చి కేవలం ఎమ్మెల్సీ ఓటు హక్కు లేదనేటటువంటి ఒక నెపంతో మా ఎడ్జిటీలు అనే విధంగా చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకొని మాకు త్వరలో న్యాయం చేస్తారని మేము అనుకుంటున్నాం సార్. మీరు ఎక్కడి నుంచి రావడం జరిగింది? అంటే ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితి, పక్కన సంబంధించినటువంటి వాళ్ళకేమో మీ సంబంధించినటువంటి పోస్టులో ఉన్నటువంటి వాళ్ళకు న్యాయం జరుగుతూ ఉన్నది. ఇక్కడ ఎట్లాంటి డిఫరెంట్ కనబడతా ఉన్నది? చాలా డిఫరెన్స్ ఉంది సార్. అక్కడ పక్క రాష్ట్రంలో ఎన్సిటీ నామ్స్ను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. మన తెలంగాణలో మాత్రం ఎన్సిటీ నామ్స్కు విరుద్ధంగా ఇప్పుడు రిక్రూట్మెంట్లో 10+2+3 చూస్తారు. మీరు ఇప్పటికీ రీసెంట్లీ నిన్న హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది, జీవో నెంబర్ 12ను ఖచ్చితంగా అమలు చేయాలని. అందులో స్పష్టంగా పేర్కొనబడి ఉంది ప్రమోషన్ కేటగిరీలో క్రైటీరియా ఏముందనేది. వాటిని చూడకుండా అధికారులు సంఘ నాయకులపై దీన్ని చేయండి అంటే దాన్ని పట్టుకొని దాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేయడం ఇది చాలా దారుణం సార్. నేను ఎప్పుడు చూడలే 22 సంవత్సరాల సర్వీస్లో ఇది మొదటిసారి కేవలం ఒక్క వర్గానికి పోస్టులను అంటబెట్టడం అనేటువంటిది. జీవో నెంబర్ 11-12 కామన్ సీనియారిటీతో ఇవ్వమని నేటికి ఆ 2 జీవోలు ఫోర్స్లో ఉన్నాయి. గత ప్రభుత్వం వాటి స్థానంలో జీవో నెంబర్ 2-3ను తీసుకొచ్చి సర్వీస్ రూమ్ను పూర్తిగా మార్చకుండా కేవలం ఆ 2 జీవోల కోసము రూల్ అమెండ్మెంట్ చేస్తూ కేవలం పండిట్ వాళ్ళకు మాత్రమే ఆ పోస్టులను ఇవ్వాలని చెప్పడం చాలా దారుణం. మరి అటువంటి జీవోని ఇచ్చినటువంటి ప్రభుత్వం ఆ జీవోలను అమలు చేయకుండా వదిలేసి వెళ్ళడం, ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వము మరి ఈ 2 జీవోలను అమలు చేయడము చాలా దారుణం సార్. కాబట్టి ఈ ఎడ్జిటీలకు ఖచ్చితంగా ఇప్పుడు సుమారుగా 20 నుంచి 29 ఏళ్ళ సర్వీస్ కలిగినటువంటి ఉపాధ్యాయులు, ఇందులో నాకు 23 ఏళ్ళ సర్వీస్ సార్. నాకు అన్ని అర్హతలు టెట్ కావాలంటే సెంట్రల్ టెట్ రాసా, స్టేట్ టెట్ రాసా, అన్నిట్లో క్వాలిఫై ఉన్నా. ఎన్సిటీ ఏది అడిగిందో దానికి నాకు అన్ని అర్హతలు ఉన్నాయి. నాకెందుకు నా స్కూల్లో 17లో అపాయింట్ అయినటువంటి టీఆర్టీ తెలుగు పండితు ఉంది, ఆమె ఈరోజు ప్రమోషన్ తీసుకోబోతూ ఉంది. మరి ఈ తెలుగు పండితుకి ఇచ్చే ప్రమోషన్లో కామారెడ్డి జిల్లా నుంచి మిత్రుడు నాకు 30 మంది పేర్లు పంపాడు క్రాస్ ప్రమోషన్ ద్వారా. అంటే హిందీ పండిత్, తెలుగు పండిత్ వాళ్ళు ఈరోజు బయాలజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్, ఇంగ్లీష్ వేరియస్ సబ్జెక్ట్లో వాళ్ళు సీనియర్ లిస్ట్లో ఉన్నారు. మరి వాళ్ళకు ఒక న్యాయం, మాకు ఒక న్యాయం ఉంటుంది. ప్రమోషన్ అంటేనే ఒకే స్థానంలో ఎక్కువ రోజులు పని చేసినప్పుడు ఇచ్చేదే ప్రమోషన్. ఏ డిపార్ట్మెంట్లో లేనిది కేవలం మా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో మాత్రమే ఇలా విభజించి ప్రమోషన్ చేయడం అనేటువంటిది రాష్ట్రం ఎప్పుడైతే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందో ఆనాటి నుంచి ఇది మొదటిసారి. కాబట్టి ఎవరైతే ఈ ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు ఉన్నారో వీళ్ళు విద్యా వ్యవస్థను బాగుపరచడానికి లేరు, ఉపాధ్యాయులను విభజిస్తూ పాలించడానికి కేవలం వాళ్ళ ఓట్ల కోసం మాత్రమే పనిచేస్తూ ఉన్నారు. మా ఎమ్మెల్సీ గారు ఉన్నారు కూర రఘోత్తం రెడ్డి గారు, ప్రజెంట్ మా కాన్స్టిట్యున్సీ. ఆయన నిన్న కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ప్రభుత్వానికి, ఎయిడెడ్ స్కూల్లో ఉన్నటువంటి పండిట్ పీట్లను స్కూల్ అసిస్టెంట్ హోదా కల్పించాలని. మరి ఎడ్జిటీలు ఎడిపోవాలి, కనీసము విద్యా వ్యవస్థను బాగుపరచడానికి పనిచేయాలి ఈ పెద్దవాళ్ళని నేను కోరుకుంటున్నా. మాకు గౌరవ ముఖ్యమంత్రి పైన అపారమైన నమ్మకం ఉంది, ఎందుకంటే ప్రజాప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం సార్. మేము 2017 నుంచి ఈ రోజు వరకు ఈ పండిట్ పీఈటీ అప్గ్రేడేషన్ విషయంలో వివిధ దశలలో హైకోర్టులలో, నిన్న సుప్రీంకోర్టులో కూడా కేసు వేయడం జరిగింది. మాకు ఎక్కడ కూడా అన్యాయం చేయలేదు, కానీ
అధికారులు మాత్రం అన్యాయం చేస్తున్నారు. సంఘ నాయకులు మాత్రము వారిని తప్పుదోవ పట్టిస్తూ మమ్మల్ని ఈ ప్రమోషన్లో అర్హులు కారు, ఫీడర్ కేటగిరీలో ఉన్నటువంటి మా పోస్టును తొలగించి కేవలం ఒక వర్గానికి మాత్రమే ఆ పోస్టులను కట్టబెట్టడం అనేటువంటిది చాలా దారుణమైనటువంటి పని సార్. కాబట్టి దయచేసి మీ ద్వారా ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మా ఉపాధ్యాయ వర్గానికి, ఎడ్జిటీలందరికీ, రాష్ట్రంలో 65,000 మంది ఎడ్జిటీ ఉపాధ్యాయులు ఉన్నారు, కేవలం 10,000 మందికి మాత్రమే లాభం చేయడం అనేటువంటిది చాలా దారుణం సార్. ఎక్కడ లేదు సార్, ఎక్కడైనా కానీ ప్రమోషన్ అంటేనే సర్వీస్ను బేస్ చేసుకొని, విద్యా అర్హతలను బేస్ చేసుకొని ఇచ్చేదే ప్రమోషన్, దాని డెఫినేషనే అది. మరి దాన్ని తొలగిస్తూ ఈరోజు మా జిల్లాలో మ్యూచువల్లో వచ్చిన వానికి కూడా ఈరోజు ప్రమోషన్ వస్తుంది. వాళ్ళకి ఇచ్చిన తర్వాత కూడా మా జిల్లాలో ఇంకా 15 పోస్టులు తెలుగు మిగులుతున్నాయి. ఇంకా ఎగ్జిస్టింగ్ వేకెన్సీస్ పాత స్కూల్ అసిస్టెంట్ అవి అలాగే ఉన్నాయి. మొన్నటి వరకు వాటిలో అవకాశం ఉన్నదని అన్నారు, ఈరోజు వాటిలో కూడా మీకు అవకాశం లేదని అనడం చాలా దారుణమైనటువంటి సార్. మానసిక వేదనకు గురి చేయడం మూలంగా మరి మంచి జాతి నిర్మాతలను మరి ఏ రకంగా ఉపాధ్యాయులు తీర్చిదిద్దుతారనే విషయాన్ని కూడా ఒకసారి ప్రజానికం ఆలోచించాలి. మీడియా ద్వారా మీరు ఖచ్చితంగా ఈ విషయాన్ని తెలియజేయాలని మేము కోరుకుంటున్నాం సార్. పూర్తి చీకటి జీవోలు, జీవో నంబర్ 2, 3, 9, 10 వాళ్లకున్న అర్హతలు మాకున్నాయి, మాకున్న అర్హతలే వాళ్ళకున్నాయి. గతం వరకు నేటి వరకు కూడా కామన్ సీనియారిటీ ద్వారానే ఇచ్చారు. కానీ ఇప్పుడు ఇచ్చేటువంటి పదోన్నతిలో కేవలం ఒక వర్గానికి మాత్రం వాళ్ళకి ఇవ్వకూడదని మేము అనట్లేదు, సమన్యాయం చేయండి అని సీనియారిటీ ఆధారంగా ఇవ్వమని మేము ఎడ్జిటీల తరఫున డిమాండ్ చేస్తున్నాం సార్. ఖచ్చితంగా ఆ దిశగా ప్రభుత్వం ఆలోచిస్తుందని మేము భావిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.